టాప్ ఎంఎన్సీలలో ఉద్యోగ అవకాశాలు కేవలం 3 months కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్. ఫర్ డీటెయిల్స్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్, దిల్సుఖ్ నగర్ 9502225566. కోడికత్తి శ్రీనుకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించినట్లయింది. నిందితుడు జనపల్లి శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది. అయితే షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. కేసు వివరాలు మీడియాతో మాట్లాడొద్దని, ర్యాలీలు సభల్లో పాల్గొనొద్దని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే హైకోర్టు తీర్పుపై దళిత పౌర సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 5 ఏళ్లుగా జైల్లో మగ్గుతున్న నిందితుడు జనపల్లి శ్రీనివాసరావు ఎట్టకేలకు కుటుంబ సభ్యులను కలుసుకోనున్నాడు. ఖైదాంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఎస్ హరీష్, కోడికత్తి శ్రీనుకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించిందని అనుకోవచ్చు. షరతులతో కూడిన బెయిల్ అయితే హైకోర్టు మంజూరు చేయడం జరిగింది. ఎస్, బెయిల్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. 5 సంవత్సరాలుగా కోడికత్తి శ్రీను జనపల్లి శ్రీనివాసరావు న్యాయస్థానంలో పోరాటం సాగిస్తున్నారు. జైల్లోనే కాలం గడిపినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ వ్యవహారం ఇప్పుడు ప్రస్తుతం సంచలనంగా మారింది. న్యాయస్థానం ఎట్టకేలకు బెయిల్ ని మంజూరు చేయడంతో కుటుంబ సభ్యులతో పాటుగా ఆయనకు మద్దతు తెలిపినటువంటి ప్రజా సంఘాలన్నీ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఈ వ్యవహారం మాత్రం ప్రస్తుతం రాజకీయంగా కూడా ఒక హాట్ టాపిక్ గా మారింది. ఎలక్షన్లు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో బెయిల్ ని మంజూరు చేయడం, బెయిల్ లభించడం పట్ల కూడా రాజకీయంగా కూడా ఈ వ్యవహారం చర్చగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. గతంలో అనేక సార్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ కూడా కొన్ని సాంకేతికమైనటువంటి కారణాలు, సాక్షులను ప్రభావితం, ఈ రకమైనటువంటి ఇబ్బందుల దృష్ట్యా బెయిల్ కి సంబంధించినటువంటి వ్యవహారం వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు కోర్టు తీసుకున్నటువంటి నిర్ణయంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎస్ హరీష్, అంటే కోడికత్తి శ్రీను కేసు ఎన్నిసార్లు హీరింగ్ వచ్చినా కూడా, జగన్ ఎన్నిసార్లు రమ్మని చెప్పినా కూడా కోర్టుకు రాని పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో గతంలో కూడా మనం చూసాం, శ్రీను అన్న కావచ్చు, అమ్మ కావచ్చు, అనారోగ్యం పాలైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. చాలాసార్లు కలవాలని కూడా కోర్టులకు వచ్చిన పరిస్థితి, జైలుకు వచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. అప్పుడు కూడా పర్మిషన్ ఇవ్వని పరిస్థితి చూసాం. ఈ నేపథ్యంలో భారీ ఊరట అయితే లభించింది. ఎస్, దీన్ని ఏ విధంగా చూడాలి అంటారు? ఇప్పటికి కూడా జగన్ కోర్టుకు వచ్చి మాట్లాడిన పరిస్థితి అయితే మనం ఎక్కడా కనిపించలేదు మనకి. అంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి సమయంలో కోడికత్తి శ్రీను ఆయన పైన విశాఖ ఎయిర్పోర్ట్ కేంద్రంగా దాడి చేశారనేది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ వ్యవహారంలో అప్పట్లో ప్రభుత్వంపై నమ్మకం లేనటువంటి సిచ్యువేషన్ లో పక్క రాష్ట్రానికి అంటే హైదరాబాద్ వెళ్ళినటువంటి జగన్ అక్కడ చికిత్స పొందడం, అక్కడ పోలీసులకి ఫిర్యాదు చేయడం, ఈ వ్యవహారం అంతా కూడా ఒక రకంగా రాజకీయంగా సంచలనంగా మారింది. అయితే ఆ తర్వాత జరిగినటువంటి ఎలక్షన్ కి సంబంధించినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రిగా జగన్ విజయం సాధించడం, ఆయన ప్రజా క్షేత్రంలో వచ్చినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఆయన బిజీ షెడ్యూల్ ఉండటం, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కోర్టుకు హాజరయ్యి చెప్పేటువంటి సాక్ష్యాలకు సంబంధించినటువంటి ఈ వ్యవహారాలంతా మీద కూడా న్యాయ నిపుణులతో సలహాలు సంప్రదింపులు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు దాదాపుగా 5 ఏళ్ళు అయిపోయినటువంటి నేపథ్యంలో కోడికత్తి శ్రీనుకి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసినట్లుగా న్యాయస్థాన వర్గాలు చెబుతాయి. జానకి. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.